హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పండగోలిగా మా తాత ఏమి గురం ముంగటేసుకున్నాడో ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఓ 4 తీర్ల చెట్ల కాడికి తిరిగి ఓ 4 తీర్ల పువ్వులు పట్టుకరారా అంటే ఒక్క మోదుగు పువ్వులు పట్టుకొని వచ్చిర్రు. డబ్బెడు తింటారు తినమని అంటేనైతే నీకు ఏడారి పడతాను ముసలోడా ఇంట్లో కూర్చుంటే అయిపోయిందా? ఎండ ఎట్లా కొడుతుంది? ఆ ఎండలో ఈ పువ్వులు తప్పదు ఇంకే పువ్వులు దొరుకుతానే ఎండాకాలం మొత్తం చెట్లన్నీ వల్లిపోయి ఒక మోతుకు పువ్వులు దొరుకుతానే పట్టుకొని వచ్చినాం. మోదుగు పువ్వులే ఉన్నాయా? మంచిగా చూసేది ఉంటే ఏ చెట్టుకు ఈగురు ఉన్నది ఏ చెట్టుకు పూలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. కళ్ళు పెట్టుకొని చూస్తేనే మంచిగుండు మనం. ఓ నీ లొల్లి సల్లగుండా పండగోలే మీకెళ్ళొల్లే నిమ్మలంగా ఉండవా నువ్వు? ఎప్పుడు చూడు వాళ్ళని తిట్టుడేనా నీకు? చూస్తాను బుజ్జి ముసలోని కథ ఏం చూసినా ఇదే చవడం ముందర వేసుకుంటా అంటాడు. మీ నెగురుడే ఇబ్బంది అవుతుంది ముసలం తోటి. ఓ మీరు పలిపోంగా చేస్తంటే నేను కూర్చొని తింటానా? ఏవో బాగా చెప్తాను దాంతో. తల్లి పార్వతీ పరమేశ్వరుని జోగు అమ్మ. మేము పూజ మీద కూర్చున్నాం స్వామి అటెక్కరాపో. ఓ నీ సిగ్గు తప్పిన మొక్కలో మొరం కొట్ట చెంపలేసుకో ఈయనందా కూడా. రాజేశుని జోగ్ అని వచ్చిన వాళ్ళకు మనం ఇప్పుడు ఉపాసం చేయడం అయితే జోగ్ వేయాలి ఖచ్చితంగా. నువ్వు ఇవాళ లేవు రేపు లేవు అని అంటావురా? మనం అట్లా పెడితేనే మనకు 4 మెతుకులు దొరుకుతాయి. ఏమంటావు సుధాకర్? వేసుకో. అవునే తాత ఈ రాయిష్ని భిక్ష అని ఎందుకు భిక్ష అడుగుతారే? ఆ ముక్కంటి పరమేశ్వరుని యొక్క లీలలు అంత చిక్కకుంటుంటాయి. రాజేశుని భిక్షం అని మన ఇంటికి ఎవరైనా కనుక వచ్చినట్లే ఉంటే దాని ఉద్దేశం ఏందని అంటే ఆకలి అని మన ఇంటి ముంగడికి ఎవరైనా వచ్చేది ఉంటే మనం ఇప్పుడు ఉపాసం ఉండేనా మంచిదే మన ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది దాని సిద్ధాంతం అన్నట్టు. జోగు సిద్ధాంతం. అట్లనే మనం ఇల్లు తిరిగి జోగు అడగడం వల్ల ఏందనంటే మనలో ఉన్నటువంటి అహం అణిగిపోవడమే కాకుండా మనం అంటే ఏందో అర్థం చేసుకోవడమే ఆ జోగు యొక్క సిద్ధాంతం అన్నట్టు. ఆ పరమేశ్వరుని యొక్క లీలలు చాలా గొప్పయి. అంత తొందరగా ఎవరికి అర్థం కావు. అవును నిజమేనే. శివుడు కాశీలనే కాదు కాటిలో కూడా మనిషికి తోడుంటాడు కాబట్టే ప్రతి మనిషి జీవితంలో బంధాల విలువలు బతుకు విలువలను తెలిపే తట్టుంటాయే ఆ ముక్కంటి లీలలు. ఓ సమ్మాలి స్వామి జోగు అటెంకి ఎత్తుకుందు కానీ మాతోటి కూర్చొని స్వామివారి భజన చేద్దా. కూర్చో. అవును నిజమేనే తాత. శివరాత్రి అంటేనే ఆ రోజంతా శివుని నామస్మరణతోని భజనలతోని మారు మోగిపోవాలి. కానియుండ్రి నేను కూడా మీతోని కలిసి భజన చేస్తా. శ్రీ పార్వతీ పతయే హర 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 మహాదేవ. సుధాకర్ స్వామి మంచి పాట ఇగో వేసేస్తా. శివ శివ శంకర భక్త శంకర శివ శివ శంకర భక్త శంకర శంభో నమో నమో శివ శివ శంకర భక్త శంకర శివ శివ శంకర శంకర శివ శివ శంకర భక్త శంకర శంకర శంభో హర హర మహాదేవా శంభో హర హర మహాదేవా శివ శివ శంకర భక్త శంకర శివ శివ శంకర ఎందుకురా నువ్వు వేరే పాట పాడతావా? అరే నువ్వు ఆగే వాడు వేరే పాట పాడతారా? పాడరా ఇక వాడు. పొద్దు నుంచి పూజలని భజలని బుత్తంతా ఛాయబుట్టని దానిచ్చినావానే తాత పొలానికి ఏదో బాగా గాబరైతానట్టున్నది. అవ్వో ఆయనక. అరే నువ్వు నీ పిల్లలతో నీ పొద్దంతా ఉపాసం ఉంటా రాత్రి అయిందంటే జాగారం పడతా అని బాగా నీతులు నిలిగినవాడు కదా. ఇప్పుడు ఏమన్నా ఛాయ బొట్టన్న దాగానిచ్చినవా? నాకు గాబరా అవుతుందని బాగా నిలుగుతాను ఎదురా. నువ్వు పాట పాడు. వస్తాను నువ్వేదో పూల పొంకరాలు కొడతాను. పాటలు వాడు భజన వాడినాకనే నువ్వు పోంది అడబెట్టు. ఇంకేముంటదే బయట సోపతి గాళ్ళెవలో వెళ్తున్నారు కావచ్చు గాన్నను అందుకే పోతున్నట్టున్నాడు. కాదు బుజ్జి పొద్దున్న నుంచి ఒక్క పొద్దుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలే. నా భార్య ఫోన్ చేసి గ్లాసులు పాలు అయిపోదురా అని చెప్పేసి ఫోన్ చేసి ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని మురికి మాటలు అనలేకపోతాను గాని అసలు మీకు ఉపాసం జాగరణ గురించి ఏమన్నా ఎరికేనా? అసలు ఉపాసం అంటే ఎరికేనా? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండు అని అన్నట్టు. దేవునికి దగ్గరగా ఉండు అంటే ఏంటిది? పొద్దంతా ఏమి తినకుండా ఉండడమే కాకుండా రాత్రిపూట నిద్రపోకుండా ఉండాలని అన్నట్టు. రాత్రిపూట నిద్రపోకుండా ఉండేటందుకు కంటి మీద కనురెప్ప కూడా పడకుండా ఉండేటందుకు నిద్ర రాకుండా ఉండేటందుకు
పొద్దంతా కడుపు నిండా ఏం తినకుండా ఉపవాసం ఉండు అన్నట్టు దాని అర్థం. అగో దాన్ని జాగరణ అంటారు. తాపకు పోయి అరసోల గిలాసులు పాలు తాగుడు, తాపకు 5-6 ఇడ్లీలు పెట్టుకొని తిరుడు కాదు ఉపవాసం, జాగరణ ఉండు అని అంతే. మనకి ఇది పెద్ద పాసన అయిపోయింది ఒక్కొక్కలకు. గీ కాలంలో గంత నిష్టతోని ఎవరుంటున్నారే తాత? పూజలు చేసుడు, సెల్ఫీ దిగి ఫోటోను స్టేటస్ లో పెట్టుడేనాయే. అగో గట్లే ఉన్నది కొంతమంది కథ. ఇగో వీడు అరే ఇక రారా ఇట జరుగు. ఇక వీడు నేను ఉపవాసం ఉంటానా జాగరణ చేస్తానని ఊళ్ళో వాడ పొడుగుతో చెప్పుకుంటూ తిరిగిండు. అరే పొద్దుగాల నువ్వు ఎన్ని ఇడ్లీలు తిన్నావురా? 6 ఇడ్లీలు తిన్నాడు. చిన్న గిన్నెడు పల్లీలో తొక్కేసుకున్నాడు. మళ్ళీ కాసేపటికే పెద్ద అరిసోలుడు ఛాయ తాగిండు. ఇక ఇప్పుడు మళ్ళీ నాకు కాలుతాంది ఆకలి అవుతుంది అని చెప్తాడు. సిగ్గున్నది వీనికి. వీడు మళ్ళీ మందికి ఎందుకు చెప్పాలి చెప్పు? గట్లే ఉన్నది ఊళ్ళో కొంతమంది కథ కూడా గిట్లనే ఉన్నది అంచనా. వాడు మాత్రం ఏం చేస్తాడే తాత, వాని కళ్ళ ముందు గిన్ని పండ్లు ఫలాలు పెడితివి, ఆ ఫలాల మీదనే వాని మనసు కొట్టుకోబట్టే. గట్ల మనసు ఆపుకోక దించనే ఒక చెత్త పెంచిండు. ఆ బతుకు ఏమన్నా ఎన్నడన్నా పూజ ఎరికనా పురస్కారం ఎరికనా? ఆగురిగా మరి దేవునికి ఆరతిచ్చేదాకా ఆగురి. ఆగినాక అటెంక పండ్లు ఫలారాలు తిందురు. ఇక మరి మనం తినేదందుకు కాకపోతే దేవుడు తినేదందుక. ఎప్పుడు కానీ నిష్ట లేని పూజ నీడని చెట్టు అసొంచింది. భక్తి లేని పూజలు ఎందుకురా? మీరు చేసి ఏం లాభం? వరాలు ఇవ్వమంటే దేవుడు ఎత్తిస్తాడు చెప్పు సుధాకర్ సారు. అట్లా అందరూ మంచిగా మొక్కుకోరి. శ్రీ పార్వతీపతే హర 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 మహాదేవ. సుశీల్ కదా పబ్లిక్ మా శివరాత్రి రోజున మా తాత చేసిన పూజలు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. ఇక మా తాత చుట్టుపక్క పొంటున్నోళ్ళ లెక్క చిత్తం శివుని మీద భక్తి తిండి మీద అన్నట్టు కాకుండా జరంతా నిష్టగా పూజ చేయుండ్రి, గట్టనే ఉపాసన చేయుండ్రి. ఏమంటున్నాం? ఇవాళ ఒక్కరోజన్నా సినిమాలు కాకుండా శివయ్య పాటలతోని జాగారం చేయుండ్రి. ఏమంటున్నాం పబ్లిక్?